అంటూ రాష్ట్రంలో యువత నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకు సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణ దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారంటూ రాసుకొచ్చారు. అదేం ప్రోత్సహిస్తున్నారో తెలియదు. కాకపోతే పెరిగినాయి మా వల్లే అని చెప్పేటటువంటి ప్రయత్నం గతంలో చంద్రబాబు చెప్పినట్టుగానే. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు అంటూ ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది సర్దుబాటుపై ఉత్తర్వులు జారీ చేసిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ 7,900 సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది, దాదాపు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు, ఎక్కువ మంది ఉన్న సచివాలయాల నుంచి ఉద్యోగులు సర్దుబాటు, ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలను బదిలీ, 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు 5,000 మందికి స్థానచలనం, ఎన్నికలకు ముందే కలెక్టర్ ఆధ్వర్యంలో సర్దుబాటు పూర్తి అంటూ ఏదైతే ఉద్యోగాలని ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రాన్స్ఫర్లు చేయబోతున్నారు. ట్రాన్స్ఫర్లని సర్దుబాటు అని చెప్పుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి భారతరత్నం పివి అన్నటువంటిది హైలైట్ చేసింది. అట్లాగే హదీరాంజీ మఠం భూముల అమ్మకాలపై యథాతథ స్థితి, విచారణ పూర్తి వరకు అమ్మడానికి వీలేదు సుప్రీంకోర్టు, ఢిల్లీ నుంచి తిరుపతి వరకు మఠం భూముల అన్యాక్రాంతం, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ధర్మాసనం, ఆక్రమణ నుంచి కాపాడలేమన్న ఏపీ సర్కార్పై ఆగ్రహం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే